నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 17వ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగమునందు 6వ శ్లోకము తాత్పర్యం వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. కర్షయంత శరీరస్థం భూతగ్రామమచేతసః మాంచైవాంతఃశరీరస్థం తాన్ విద్యాసురనిశ్చయాన్. తాత్పర్యం: కొంతమంది కఠోర ఉపవాసములతోనూ నియమాలతోనూ పంచభూతములతో తయారైన వారి శరీరంలో అంతర్గతంగా ఉన్న పంచ తన్మాత్రలను బాధపెడుతుంటారు. దానివల్ల వారి శరీరాలలో ఉన్న నా అంశతో కూడిన జీవాత్మ కూడా బాధపడుతుంది. ఇటువంటి వారికి సాత్వికమైన పద్ధతులు తెలియవు. ఈ కఠోర ఉపవాసాలు, కఠిన నియమాలు, మడులు, అశౌచాలు, అర్థం లేని ఆచారాలు ఏ శాస్త్రంలోనూ చెప్పబడలేదు. కానీ మానవులు తమలో ఉన్న దురహంకారంతోనూ, తమ కోరికలు తీరాలని ఉబలాటంతోనూ, ప్రాపంచిక వస్తువుల మీద ఉన్న ఆసక్తితోనూ, తమ మాటే చెల్లుబాటు అవుతుందనే నమ్మకంతోనూ, అధికారంతోనూ, అన్నిటికీ మించి అవివేకంతోనూ శాస్త్రంలో విధింపబడనివి, చెప్పబడనివి, తమకు ఇతరులకు బాధను కలిగించేవైన ఆచారములను, నియమములను, తపస్సులను, యజ్ఞయాగములను ఆచరిస్తున్నారు. అటువంటి వారిని పరమాత్మ అచేతసః అంటే తెలివి తక్కువ వారు అని అంటున్నాడు. ఇటువంటి వారు చేసే కఠినమైన ఉపవాసాల వల్ల వారే కాకుండా వారిలో అంతర్గతంగా ఉన్న ఆత్మస్వరూపుడైన పరమాత్మ కూడా క్షోభిస్తున్నాడు. అంటే దీని అర్థం మనలో ఉన్న చైతన్య శక్తి తగ్గిపోతుంది, పని చేయదు, శరీరం శుష్కించిపోతుంది. ప్రతి దేహంలో అంతర్గతంగా వైశ్యానర అగ్ని రూపంలో ఉన్న పరమాత్మకు పచనం చేయడానికి ఆహారం దొరకదు, జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది. అటువంటి వారి శ్రద్ధ, సంపద, అసురీ ప్రవృత్తి కలిగి ఉంటుంది. ఈ 2 శ్లోకాలను మరింత వివరంగా తెలుసుకుందాం. అశాస్త్ర విహితం అంటే శాస్త్రములలో చెప్పబడని ఆచారాలు, విధులు, వ్యవహారాలు, వాటిని ఎవరూ ఆచరించకూడదు. శాస్త్రములను తెలుసుకుని ఆచరించాలి. లేకపోతే శాస్త్రములను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన వారిని అడిగి తెలుసుకుని ఆచరించాలి. అలా కాకుండా ఎవరికి తోచినట్టు వారు ఘోరంగా తపస్సు చేయడం, భయంకరమైన క్రియలతో తపస్సు చేయడం, తామస క్రియలు, ఇవన్నీ శాస్త్రం అంగీకరించదు. అటువంటి శాస్త్ర విరుద్ధమైన క్రియలు అసురీ సంపదలు. తప్యంతే ఏ తపోజనాః అంటే తపస్సు అంటే ఏకాగ్రతతో భగవంతుని ధ్యానించడం, మనసులోని మాలిన్యము పోగొట్టుకోవడం, అంతేకాని శరీరాన్ని క్షీణింపజేయడం కాదు. ఘోరమైన ఉపవాసాలతో శరీరాన్ని క్షీణింపజేయడం, తాను బాధపడి ఇతరులను బాధ పెట్టడం, లోకానికి ఉపద్రవం కలిగించే తపస్సులు చేయడం అసురీ లక్షణములు. పురాణములలో ఇటువంటి తపస్సులు రావణుడు, కుంభకర్ణుడు, హిరణ్యకశిపుడు, భస్మాసురుడు చేశారు. కామరాగ బలాన్వితాః అంటే బలం అంటే శారీరక బలమే కాదు, దైవ బలం కూడా ఉండాలి. కానీ చాలామంది క్షుద్ర దేవతలను ఆరాధించి శక్తులను పొందుతుంటారు. వారికి దేవుడంటే పడదు. కేవలం తమ కోరికలు తీరడానికి, ఇతరులకు అపకారం కలిగించడానికి క్షుద్ర శక్తులను ఆశ్రయిస్తారు. అది కూడా అసురీ సంపద కిందికి వస్తుంది. దీనితో వారు లోకాలను మోసం చేస్తారు, ఇతరులను కూడా క్షుద్ర శక్తులు నమ్మేట్టు చేస్తారు. అప్పుడు దైవం మీద నమ్మకం నశిస్తుంది. అటువంటి వారికి వారి కామ కోరికలు తీరడమే ముఖ్యం. అటువంటి వారు అసురీ ప్రవృత్తి కలవారు. కర్షయంత శరీరస్థం భూతగ్రామం అంటే శరీరంలో ఉండే పంచభూతములంటే ఇంద్రియములు కఠిన ఉపవాసములతో శరీరానికి కావలసిన ఆహారం ఇవ్వకుండా శుష్కింపజేయడం, బాధ పెట్టడం అసురీ లక్షణం. ఆరోగ్యం కాపాడుకోవడానికి ఆయుర్వేద శాస్త్రంలో చెప్పబడినట్టు క్రమపద్ధతిలో ఉపవాసములు ఆమోదయోగ్యం, కానీ అది మితిమీరకూడదు. అప్పుడు శరీరం శుష్కిస్తుంది. కొంతమంది మేము ఆ ఉపవాసాలు చేశాం, కఠిన ఉపవాసాలు చేశాం, రోజు ఏదో ఒక దేవుడికి ఉపవాసం ఉంటాం అని గొప్పలు చెప్పుకోవడానికి ఉపవాసాలు చేస్తారు. రోజు తినేదానికంటే ఎక్కువ తింటారు.
ఇది మంచిది కాదు. శరీర పోషణకు ఎంత ఆహారం ఇవ్వాలో అంత ఆహారం ఇవ్వడం దైవీ సంపద. దానికి భిన్నంగా చేయడం అసురీ సంపద. మాం చేవాంతః శరీరస్థం అంటే ప్రతి జీవి శరీరంలో పరమాత్మ ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు. ఆయనే ప్రాపంచిక విషయములలో కలిసి జీవాత్మగా ఉన్నాడని చెప్పుకున్నాం. శరీరానికి కావలసిన మితమైన ఆహారం ఇవ్వకపోవడం వల్ల లోపల ఉన్న జీవాత్మ అంటే ఆత్మారాముడు కూడా క్షోభపడతాడు. అంటే మనం దైవాన్ని కూడా బాధపెట్టినట్టు లెక్క. కాబట్టి ఇతరులు తమను మెచ్చుకోవాలని డాంబికంతో, అహంకారంతో, ఏవేవో కోరికలతో, శాస్త్ర విరుద్ధంగా చేసే కఠోర ఉపవాసములతో ఇంద్రియములను లోపలున్న ఆత్మారాముణ్ణి శుష్కింపచేయడం కూడా అసురీ స్వభావమే. సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.